ఏజ్లో డెంటల్ ఇష్యూస్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవ్వడానికి ద ఫుడ్ వీ టేక్ అండ్ హౌ వీ మెయింటైన్. సో మనము ఏ ఫుడ్ అయితే తీసుకుంటున్నామో టీత్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా, సో ఆ మెయింటెనెన్స్ ఫేజ్లో మన విజిట్స్ ఎలా ఉన్నాయి, డెంటిస్ట్ దగ్గరికి ప్రాపర్ విజిట్స్ ఉన్నాయా, స్కెడ్యూల్డ్ అపాయింట్మెంట్స్ ఉన్నాయా, మనకి రెగ్యులర్గా పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే వెళ్లకుండా ప్రాపర్ టైం స్కెడ్యూల్లో వీ హ్యావ్ ఎనీథింగ్ టు బీ ప్రివెంటివ్, ఇనీషియల్గా మనకి ప్రాబ్లం అయ్యే వరకు వెయిట్ చేయకుండా ప్రివెంటివ్గా తీసుకునే జాగ్రత్తలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఏజ్లోనూ ఇష్యూస్ అనేవి స్టార్ట్ కావు. ఇన్ కేస్ స్టార్ట్ అయినా చిన్న మైనర్ ఫిల్లింగ్స్తోనో దేంతోనో ఆ ప్రాబ్లం మనకి రిజాల్వ్ అయిపోతుంది. సో దెర్ ఈజ్ నో లైక్ ఏజ్ లిమిట్, ఈ ఏజ్లోనే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండాలి, ఈ ఏజ్లోనే ప్రాబ్లమ్స్ తక్కువ ఉండాలి అనేది ఏది ఉండదు. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఏజ్ రిలేటెడ్, ఇట్ ఈస్ ద మెయింటెనెన్స్ రిలేటెడ్, మెయింటెనెన్స్ ఫేజ్. సో హౌ వీఆర్ మెయింటైనింగ్ అవర్ టీత్, మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము, ఏ ఫుడ్ తీసుకుంటున్నాము, ఈజ్ ఇట్ కాజింగ్ హార్మ్ టు అవర్ టీత్ ఆర్ ఈజ్ ఇట్ కాజింగ్ హెల్తీ టు అవర్ టీత్, ఇవన్నీ మనం గమనించుకోవాల్సి ఉంటుంది. స్వెల్లింగ్స్, టీత్ స్వెల్లింగ్, యాక్చువల్గా గమ్ స్వెల్లింగ్, సో ఆల్మోస్ట్ మన చీక్ కూడా స్వెల్ అవుతుంది. సో ట్రీట్మెంట్ మనం మెడికేషన్తో తగ్గదు అది. సో మనకు అది స్వెల్ అవుతుంది ఆ రీజియన్ అంటే ఎందుకు స్వెల్ అయింది, టీత్ పెయిన్ వల్ల స్వెల్ అయిందా, టీత్ క్యావిటీ వల్ల స్వెల్ అయిందా అనేది ముందు చెక్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచే వరకు బుగ్గ ఇంత వాచిపోయి ఉంటుంది, ఒక్క రోజులో నా బుగ్గ ఇంత వాచిపోయింది అని చెప్పి వస్తుంటారు జనరల్గా. సో అదేంటంటే గ్రాడ్యువల్గా ఆల్రెడీ ఉన్న ప్రాబ్లం అగ్రవేట్ అవుతుంది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో వీ నోటీస్ ఏదో చిన్న డార్క్ స్పాట్ ఉంది, సమ్ బ్లాక్ స్పాట్ ఉంది మా టీత్ మీద అనుకుంటారు, నాకు పెయిన్ ఏం లేదు అనుకుంటారు. బట్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ మనము ఇట్ మైట్ బీ సమ్ 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు, 3 months అవ్వచ్చు, దెర్ విల్ బీ సమ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వేర్ అది క్యావిటీ ఎక్స్టెన్షన్ అనేది మనకి డీప్ ఎప్పుడైతే పల్ప్ అని ఉంటుంది ఇంటర్నల్గా మన లేయర్స్లో టీత్ 3 layers ఉంటాయి, ఎనామెల్, డెంటిన్, పల్ప్ అని. సో ఆ లేయర్స్ అన్నింటినీ దాటుకొని మన పల్ప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇన్ఫెక్ట్ అయ్యి చిన్న మైనర్ పెయిన్ స్టార్ట్ అయింది. బట్ ఈవెన్ దేర్ ఆర్ పేషెంట్స్ హూ నెగ్లెక్ట్ దట్ ఆల్సో, అండ్ అది కూడా వదిలేయడం వల్ల మనకి స్వెల్లింగ్స్ దాకా వెళ్తుంది. లేకపోతే జనరల్గా స్వెల్లింగ్ స్టేజ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్, అది 1 day 1 night ఇప్పుడు టీత్ క్యావిటీ వచ్చింది అప్పుడే స్వెల్లింగ్ అనేది రాదు. మనం ఎప్పుడైతే అది నోటీస్ చేసుకోమో అప్పుడు ఈ స్వెల్లింగ్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. దానికి మెడికేషన్ అంటూ యూ నీడ్ టు visit 100% the concerned dental branch for that, but not your own medication. It is not going to work at all. రూట్ కెనాల్ అనేది ఏంటంటే పేషెంట్ కూడా డిసైడ్ అయిపోయి వస్తారు మా దగ్గరికి, డాక్టర్ మాకు ఇది రూట్ కెనాల్ చేయండి అంటారు. సో దిస్ ఈజ్ లైక్ ఎ వెరీ జనరల్, మీరు అన్నట్లు జనరల్ క్వశ్చన్ అండ్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ టు. రూట్ కెనాల్ ఎప్పుడు చేయాలి అనేది ఏంటంటే అది టీత్, ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్ టీత్కి ఉండేవి 3 layers ఉంటాయి. సో ఆ లేయర్స్లో విచ్ లేయర్ ఈజ్ ఎఫెక్టెడ్, ఇనీషియల్ లేయర్లో ఎఫెక్ట్ అయిందా, దట్ ఈస్ ఎనామెల్ ఫస్ట్ లేయరా, సెకండ్ డెంటినల్ లేయరా, థర్డ్ పల్ప్ అంటారు. సో ఈ 3 layers ఎక్కడ ఎఫెక్ట్ అయింది. సో పెయిన్ అనేది ఎప్పుడు వస్తుంది, వెన్ వీ హ్యావ్ అ సివియర్, మీరు జనరల్గా బాడీ టచ్ చేసినప్పుడు ఎవరికి పెయిన్ రాదు, బట్ పించ్ చేస్తాం, పించ్ చేసినప్పుడు పెయిన్ ఎందుకు, నర్వ్స్ టచ్ అవుతాయి. సో ఇన్ ద సేమ్ వే టీత్ ఇంటర్నల్ నర్వ్స్ ఎప్పుడైతే టచ్ అవుతాయో మనకి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ అ స్టేజ్ వేర్ మీ ఇన్ఫెక్షన్ అనేది ఆ పల్ప్ వరకు వెళ్తుందో అప్పుడు మనం టీత్కి రూట్ కెనాల్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ప్రతి టీత్ ఏదైతే క్యావిటీ ఉందో ఆ టీత్ రూట్ కెనాల్ చేయాలని మ్యాండేటరీ లేదు. ఆ స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇట్ హ్యాస్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్లో మనం ఫిల్లింగ్తో వెళ్ళిపోవచ్చు. సో సెకండ్ డెంటల్ స్టేజ్ ఉంటుంది, అప్పుడు మనం పల్ప్ క్యాపింగ్ అని చేస్తామన్నమాట. డైరెక్ట్ పల్ప్ క్యాపింగ్, ఇండైరెక్ట్ పల్ప్ క్యాపింగ్ అని టెక్నిక్స్ ఉంటాయి. సో ఈ థర్డ్ స్టేజ్లో వచ్చేది రూట్ కెనాల్ అంటారు. సో అప్పుడు రూట్ కెనాల్ ఏంటంటే మనం టీత్ని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా వీఆర్ సేవింగ్ దట్ టీత్, ఎందుకంటే న్యాచురాలిటీ, వీఆర్ రీస్టోరింగ్ ద న్యాచురల్ టీత్. మనకు ఉన్న న్యాచురల్ టీత్ని రీస్టోర్ చేసుకొని ఆ టీత్ని తీయకుండా సేవ్ చేసుకునే మెథడ్ అండ్ ప్రొసీజర్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. సో ఆ టీత్కి అది మ్యాండేటరీ అయ్యి ఇట్స్ ఐడియల్ ఫర్ రూట్ కెనాల్ అంటేనే మనం రూట్ కెనాల్ చేస్తాము. సో ఈ మెథడ్లో ఏం చేస్తామంటే ఆ ఇన్ఫెక్టెడ్ నర్వ్ ఏదైతే ఉందో అదంతా మనం రిమూవ్ చేస్తామన్నమాట. ఆ పల్ప్ అనేది ఉంటుంది, అది రిమూవ్ చేసి టీత్ని అంతా నీట్గా ఎంటైర్ లోపల ఆ రూట్స్ లోపల కెనాల్స్ లోపల అంతా డ్రై చేసి క్లీన్ చేసుకొని ఫిల్లింగ్స్ ప్లేస్ చేసుకొని సీల్ చేస్తాం. సో బై దట్ టైం ఆ ఇన్ఫెక్షన్ అంతా మనం డ్రైన్ చేసి టీత్ని కాపాడుతాం అనమాట. దాన్ని రూట్ కెనాల్ అంటారు.
ఇప్పుడు జనరల్గా ఏంటంటే రూట్ కెనాల్ అనేది థర్డ్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ ఆఫ్ సేవింగ్ టూత్ అనమాట. సో అది చేయకుండా పన్ను తీయాల్సి వస్తుంది. ఇంకా అంటే మనం కాపాడలేము ఆ పన్నుని, ఇంకా ట్రీట్మెంట్ చేసినా యూజ్లెస్ ఉంటుంది. సో ఖచ్చితంగా దెన్ యూ హ్యావ్ టు రిమూవ్. ఇంక ఇక్కడ మనం పన్ను కాపాడాలి, దాన్ని ఇంకా ట్రీట్మెంట్ చేయాలనే ఛాన్స్ వీ హ్యావ్ కంప్లీట్లీ లాస్ట్, ఇంకా అది లేదు. సో పన్ను తీసాక ఏం చేయాలి? వీ హ్యావ్ 2 ఆప్షన్స్ ఫర్ దట్. ద బెస్ట్ అండ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంప్లాంట్స్ అండ్ ఈవెన్ బ్రిడ్జ్ అని కూడా మీరు అందరూ వినే ఉంటారు. బ్రిడ్జ్ పక్క పన్ను సపోర్ట్ తీసుకొని పెడతాము, క్యాప్స్ వేస్తాము అంటారు. సో ఈ ప్రొసీజర్ ఏంటంటే తీసిన వెంటనే మనం చేయించుకోవాల్సి ఉంటుంది. డిలే చేసినప్పుడు ఎముక కింద కరిగిపోవడం అట్లా జరుగుతుంది. సో ఇందులో ఉన్న 2 పద్ధతులు, ఒకటి ఫిక్స్డ్ పార్షియల్ బ్రిడ్జ్ అంటారు. ఫిక్స్డ్ పార్షియల్ బ్రిడ్జ్ అంటే దాని అడ్జసెంట్ టూత్ ఏవైతే ఉన్నాయో అవి సపోర్ట్ తీసుకొని మనం 3 యూనిట్ టీత్ కింద పెడతామన్నమాట. సో అది బ్రిడ్జ్. ఇంప్లాంట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏ ప్లేస్లో అయితే మనం టీత్ ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ ప్లేట్లోనే చిన్న ఇంప్లాంట్ డ్రిల్ చేసేసి పైన క్రౌన్ ఇస్తాం. సో ఇది ఒక మెథడ్. So the normal healthy individual can have this implant technique and it is a permanent technique. It is not going to create any kind of trouble. So these are the 2 methods where we can replace a missing teeth. So వెంటనే రీప్లేస్ చేసుకోకపోతే ఆ ఉన్న బోన్ డెన్సిటీ కానీ పక్కన ఉన్న టీత్ పొజిషన్స్ కానీ డిస్టర్బ్ కాకుండా ఉంటాయి. when we are delaying this procedure, what happens is మన టీత్ అలైన్మెంట్ అనేది ద టీత్ విల్ వర్టికల్లీ డ్రాప్ అవుట్. సో ఆ పొజిషన్స్ అన్ని ఇంప్రాపర్గా అలైన్ కాకుండా ఉండాలి అంటే వీ నీడ్ టు రీప్లేస్ ద ఎక్స్ట్రాక్టెడ్ టూత్. ఎగ్జాక్ట్లీ. రీప్లేస్మెంట్ అనేది ఏంటంటే కొన్నిసార్లు ఇంప్లాంట్స్ అన్ని ఏజెస్ వాళ్ళకి ఇవ్వచ్చా అంటారు. బట్ టిల్ 20 years వీ డోంట్ రికమెండ్ ఇంప్లాంట్స్ బికాస్ టిల్ ద గ్రోత్ ఏజ్ ఎండ్స్ వరకు మనం ఇంప్లాంట్ అనేది ఎవరికి సజెస్ట్ చేయము. సో ఆఫ్టర్ దట్ ఏజ్ లిమిట్ అనేది ఉండదు. బట్ మెడికల్ కాంప్రమైజ్ కండిషన్స్ అనేవి దే హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మెడికల్ కాంప్రమైజ్ కండిషన్స్ అంటే డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్. సో ఇవేంటంటే they are completely directly related to the implant placement or whatever procedures మనం ఏవన్నా సర్జికల్ ప్రొసీజర్స్ వెళ్ళినా ఇవన్నీ రిలేటెడ్ అయి ఉంటాయి ఒకదానికొకటి. ఈవెన్ ఫర్ 60 years వీ కెన్ గో ఫర్ ఇంప్లాంట్. బట్ పేషెంట్ షుడ్ బి హెల్దీ, పేషెంట్ బోన్ హెల్దీ ఉండాలి. స్మోకింగ్ పేషెంట్స్ ఉంటారు. సో ఇఫ్ దే ఆర్ స్మోకింగ్ దెర్ ఈస్ నో యూజ్ ఆర్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఇంప్లాంట్స్. సో ఎందుకు అంటే దేర్ ఓరల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏ ప్రొసీజర్కి వెళ్ళినా ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా ఏజ్ ఎంత రిలేట్ అవుతుందో దాన్ని మెయింటైన్ చేసేది కూడా అంతే రిలేట్ అవుతుంది. సో it is related to age, the medical conditions and the maintenance. So these are the habits what the patient have. There are patient who have smoking, drinking, పాన్ చూయింగ్. సో ఇవన్నీ ఉంటాయి. సో ఈ టొబాకో ఈ అన్ని హ్యాబిట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళే ప్రొసీజర్ కూడా అంతే కన్ఫైన్డ్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో బికాస్ ఇట్ బికమ్స్ కాంప్రమైజ్డ్. టీత్ వైట్నింగ్ అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఇన్ ఆల్ ద పీపుల్. సో టీత్ వైట్నింగ్, నా టీత్ కొంచెం ఎల్లో ఉన్నాయి సో నేను వైట్నింగ్ చేయించుకుంటా అంటారు. సో ఇట్ ఈస్ ఎల్లో అంటే పర్ఫెక్ట్గా మనకి ఫ్లోరోసిస్ స్టెయిన్స్, కంప్లీట్ ఎల్లోయిష్ డిస్కలరేషన్, స్మోకింగ్ స్టెయిన్స్ ఇవి ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ టీత్ వైట్నింగ్. దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ దాట్. యూ కెన్ గో ఫర్ షూర్ 100% ఇట్ ఈస్ మ్యాండేటరీ. బట్ ఇది ప్రతి ఒక్కరు చేయించుకోవాలని ఇట్ ఈస్ నాట్ ఎ రూల్ ఆర్ మ్యాండేటరీ. టీత్ వైట్నింగ్ ఈజ్ ద థింగ్ వేర్ వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ద స్టెయిన్స్ అండ్ వీ గివ్ డిస్కలరేషన్ ఏదైతే ఉంటుందో అది పోతుందన్నమాట. అండ్ రిపిటేటివ్గా కూడా టీత్ వైట్నింగ్ వీ కెన్ డిపెండింగ్ అపాన్ మన ఎనామిల్ థిక్నెస్ని బట్టి టీత్ వైట్నింగ్ సజెస్ట్ చేస్తాం అనమాట, వెదర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ వీ కెన్ డూ కన్ఫైన్ ఆ పేషెంట్కి ఆ టీత్ వైట్నింగ్ రిక్వైర్మెంట్ ఉంటేనే వీ విల్ గో విత్ ద ప్రొసీజర్. అండ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఇన్ ఆల్ ద హెల్దీ అడల్ట్ టీత్. గమ్ ఇన్ఫెక్షన్ అంటే కేవలం గమ్ ఇన్ఫెక్షన్స్కి మాత్రమే మనకి ఉండే డిపార్ట్మెంట్ని మనం పెరియోడాంటిక్స్ అంటాం. అంటే చిగుళ్ళ సమస్యలు. చిగుళ్ళ సమస్యలు అనేది ఏంటంటే చాలా సైలెంట్గా, అంటే అవి వచ్చే వరకు ఎవ్వరికి ప్రాబ్లం క్రియేట్ చేసే వరకు తెలీదు. ఎందుకంటే చిగుళ్ళ వాపు ఉండిద్ది, పెయిన్ ఉండదు, బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి. బట్ స్టిల్ పీపుల్ ఏంటి ఒకటి బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ ఏం లేదు అని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ అది గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే టీత్ కదిలిపోయి లూజ్ అయిపోయి బ్లీడింగ్ ఎక్కువ అయిపోయి స్వెల్లింగ్ పెరిగే స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. సో అలా ఉన్నప్పుడు మనము గమ్ సర్జరీస్ ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే మనకి టీత్ లూజన్ అయిపోయి స్వెల్లింగ్స్ ఉన్నాయో అదంతా లోపల మనము పెరియోడాంటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తము లేజర్తో అన్నా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి వీ హ్యావ్ లేజర్స్. సో ఆ టీత్ ఎక్కడైతే బాగా వదిలైపోయినాయో
ఉన్నాయో అక్కడంతా మనం చక్కగా ఆ చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ చేసుకొని ఇట్ టేక్స్ బిట్ ఆఫ్ 1 week to 2 weeks ప్రొసీజర్ లాగా అండర్ మెయింటెనెన్స్, ప్రాపర్ మెడికేషన్ అండ్ విత్ ప్రాపర్ డైట్ వీ కెన్ అగైన్ రీగెయిన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ గమ్. సో బట్ దేర్ షుడ్ బి ప్రాపర్ మెయింటెనెన్స్, ప్రతిసారి ఫాలో అప్ ఉండాలి, మెయింటెనెన్స్ ఉండాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక అగైన్ వీ లీవ్ ఇట్, బట్ వీ నీడ్ టు మెయింటైన్ ఇట్. దట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పేషెంట్, బికాస్ ట్రీట్మెంట్ చేసేది మాత్రం ద గివింగ్ బెస్ట్ రిజల్ట్ ఈస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డాక్టర్, బట్ ఈస్ హౌ మెయింటైనింగ్ ద పేషెంట్ ఈస్ ద మెయింటెనెన్స్ పార్ట్. ఇప్పుడు టూత్ సెన్సిటివిటీ అనేది చాలామంది అంటారు, ఏదైనా స్వీట్ తీసుకున్నా, కోల్డ్ తీసుకున్నా, ఐస్ క్రీమ్ తీసుకున్నా వెంటనే పళ్ళు జివ్వమంటున్నాయి, సో దానికి ఏంటిది సొల్యూషన్ అంటారు. జనరల్గా సెన్సిటివిటీ ఎప్పుడు వస్తుంది అంటే హార్డ్ బ్రషింగ్ మెథడ్స్ వల్ల సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. వెన్ వీ హ్యావ్ అ విగరస్ బ్రషింగ్ టెక్నిక్స్ ఉంటాయి, సో దానివల్ల ఉంటుంది. ఇంకొకటి వెన్ యూ హ్యావ్ దిస్ గ్యాస్ట్రైటిస్ ట్రబుల్ అండ్ ఎవ్రీథింగ్, అవేవైతే ఉంటుందో గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ వల్ల కూడా మనకి టీత్ ఇరోడ్ అయిపోయి సెన్సిటివిటీ స్టార్ట్ అవుతుంది. సో దెన్ వీ నీడ్ టు విజిట్ కంపల్సరీ ఇది రిగార్డింగ్ స్పెషాలిటీ, సో దట్ మీకు అక్కడ దేనివల్ల సెన్సిటివిటీ డెవలప్ అయింది, ఆ సెన్సిటివిటీ డెవలప్ అయ్యాక మీకు అయిన ఇష్యూస్ని బట్టి వాట్ ట్రీట్మెంట్ యూ రిక్వైర్ ఫర్దర్గా. యూ నీడ్ టు యూజ్ సమ్ సెన్సిటివ్ టూత్ పేస్టా ఆర్ యూ నీడ్ టు యూజ్ సంథింగ్ విచ్ ఈజ్ అక్కడ ఇరోడ్ అయిపోయి ఉంటుంది, టీత్ సర్ఫేస్ అంతా మనకి ఇరోడ్ అయిపోయి ఇరోజన్ ఎబ్రేషన్స్ అంటారు. సో సర్వైకల్ ఆ మార్జిన్స్లోనే ఎక్కువ అవుతుంది ఆ ప్రాబ్లం. సో అక్కడ మనం ఫిల్లింగ్స్ చేసుకొని చక్కగా ట్రీట్మెంట్ చేసుకుంటే వీ కెన్ రీటైన్ ఇట్. అండ్ యూ నీడ్ టు అవాయిడ్ ద కన్సర్న్ ప్రాబ్లమ్స్, ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ని మీకు కాజ్ చేస్తున్నాయో అవన్నీ యూ నీడ్ టు అవాయిడ్ ఫస్ట్. కరెంట్ ఇష్యూస్ అంటే ఈవెన్ దో they know the problem, they won't come for treatment. This will be the first issue, and they come to the problem when all the time has been done and there is no chance of going for the treatment. So general ga mem choose eventante within a short time span we say wedding undi, within 1 week ma teeth anni itla straight ga ayipovali, anni ila unnai ani vachestar. So these are the few things which it's challenging things anamata. But hopefully we can have enough of time procedures. We have many procedures like smile designing ani, laser smile, advanced smile designing, Hollywood smile, and many procedures we can do, but still there should be sufficient time lapse for the doctor to give a good treatment for you. So what I suggest to all the patients is have your good enough of time when you are planning for something, and when your teeth has to go in a proper good condition, you should give enough time for the doctor. So this will be the major criteria and challenging thing where they come to happen things in a night. So it doesn't happen. Kindly visit little bit earlier so that whatever troubles you have, we can clearly explain you the condition what you have. Endukante andariki anni problems within a day cure aipovu, because treatment is treatment. It should go in a well planned manner. టీత్ రీస్టోర్, టీత్ రీప్లేస్మెంట్. సో మనకి ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినాయి అనమాట. ఈ ఏజ్లో చేయించుకోకూడదు అలా ఏదీ లేదు. వాట్ ఎవర్ ప్రొసీజర్, కొంతమంది బ్రేసెస్ ఉన్నాయి 13-14 బిలో 20 లోపే బ్రేసెస్ పెట్టుకోవాలంట, తర్వాత పెట్టుకున్నా మనకి ట్రీట్మెంట్ యూజ్ ఉండదంట అని చాలామంది అనుకుంటారు. సో అలా ఏం లేదు, ఏ ట్రీట్మెంట్కి రిస్ట్రిక్టెడ్ ఏజ్ దాదాపు లేదు, బట్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండాలి. మెడికల్ కాంప్రమైజ్ కండిషన్స్ ప్రాపర్గా మనం కొరిలేట్ చేసుకొని చేస్తే ఈవెన్ 70 years ఏజ్ వాళ్ళకు కూడా మనం టీత్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇఫ్ దే హ్యావ్ సఫిషియంట్ బోన్ అన్ని టీత్ రీప్లేస్ చేయొచ్చు. వీ కెన్ గివ్ అ ఫిక్స్డ్ టీత్. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం స్ట్రాటజిక్ ఇంప్లాంట్స్, బేసల్ ఇంప్లాంట్స్ అని వచ్చినాయి. సో విత్ ఇన్ 3 days ఎప్పుడైతే మనం ఇంప్లాంట్స్ పెట్టిన 3rd day చక్కగా టీత్ ఇచ్చేసి పేషెంట్ కెన్ చ్యూ అండ్ హ్యావ్ హిజ్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. ఏ ఇష్యూస్ ఉండవు. బట్ చాలామంది దే ఫీల్ వెరీ ఇన్ఫీరియర్. ఈ ఏజ్లో వెళ్తే నాకు టీత్ పెడతారా, అసలు ఈ ఏజ్లో వెళ్తే నాకు రీప్లేస్మెంట్ అవుతుందా అని అనుమానాలు చాలామందికి ఉన్నాయి. బట్ ఇట్ ఈస్ నాట్ దట్. ఈ ఏజ్ అనేది పక్కన పెట్టేసిన మనకున్న అడ్వాన్స్ ప్రొసీజర్స్కి, లేటెస్ట్ టెక్నాలజీస్కి తగ్గట్టు ఏ ఏజ్లో అయినా టీత్ రీప్లేస్ చేయొచ్చు. బట్ బెటర్ నాట్ టు మేక్ టూ మచ్ డిలేడ్. ఉన్నాయి కదా టెక్నిక్స్ అని మన టైంని ఎక్కువ తీసుకోకూడదు. బట్ వెన్ ఎవర్ ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ స్టార్టింగ్, ఒక పన్ను ఊడిపోతుంది, ఇంకో పన్ను ఊడిపోతుంది, అలా మేము చూసిన పేషెంట్స్లో చాలామంది ఒకదాని తర్వాత ఊడిపోయింది డాక్టర్, నేను అప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు ఏం చేయాలి అని వస్తారు. సో మనకు ఆ ప్రాబ్లం తెలుసు ఊడిపోతున్నాయని. అలా ఉన్నప్పుడు ఇనీషియల్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనకి బోన్ అనేది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. సో మనం చేసే ప్రొసీజర్ కూడా ఇట్ కెన్ totally bear the forces. So we need to check all these conditions. Full mouth implants కూడా పెట్టించుకున్న 70 years వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎవ్రీ కండిషన్ షుడ్ బి ఫేవరబుల్. మనకి ఉన్నప్పుడు 70 years కాదు 80 years వాళ్ళకైనా మనం టీత్ రీస్టోర్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, చక్కగా తినగలిగేలాగా చేయొచ్చు. ఎస్, టీత్ గ్యాప్స్, స్పేసెస్, టీత్ ఫార్వర్డ్లీ ప్లేస్డ్ అనొచ్చు, క్రౌడింగ్ దగ్గరగా ఉన్నాయి, ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, ఇవన్నిటికీ ఏంటంటే బ్రేసెస్ ఇస్ ద ఆప్షన్. బట్
ఇది వీ హ్యావ్ ఈవెన్ లేటెస్ట్ అడ్వాన్స్ ప్రొసీజర్ కూడా. ఇప్పుడు ఎలైనర్స్ అని వచ్చినాయి, క్లియర్ బ్రేసెస్ వచ్చినాయి, ఇన్విజిలైన్ అని వచ్చినాయి. వీ హ్యావ్ ఆల్ ద లేటెస్ట్ టెక్నాలజీ అండ్ వీ హ్యావ్ అ ప్రొసీజర్. ఇది ఏజ్ క్రైటీరియా, బ్రేసెస్ 12-13 ఏజ్ నుంచి మనం 40-45 వరకు కూడా బ్రేసెస్ వేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎస్థెటిక్గా. ప్రతి వాళ్ళు ఏంటంటే అందం కోసమే పళ్ళు చేసుకుంటున్నాం అనుకుంటారు ముందుటివి, అట్లా కాదు. ఆరోగ్యపరంగా ఎముక దృఢంగా ఉండటం కోసం కూడా మనం ఖచ్చితంగా ఏ ఏజ్ అయినా 40 అయినా 30 అయినా ఆ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఖచ్చితంగా చేసుకోవడం వల్లనే మనకి బెనిఫిట్ ఉంటుంది. సో ఈ ఏజ్లో నేను క్లిప్స్ ఎట్లా పెట్టుకుంటా, ఈ ఏజ్లో నేను బ్రేసెస్ ఎట్లా చేయించుకుంటా అని చాలామంది అంటారు. బట్ దట్ ఈస్ ఎంటైర్లీ రాంగ్. ఇది ఓన్లీ నాట్ ఫర్ ద బ్యూటిఫికేషన్ పర్పస్, బట్ ఇట్ ఈస్ పర్పస్ ఆఫ్ యువర్ ఎంటైర్ హెల్దీ అండ్ ప్రాపర్ అలైన్మెంట్ ఆఫ్ యువర్ టీత్. మీ టీత్ ఎప్పుడైతే ప్రాపర్గా అలైన్ అయి ఉండి అన్ని ఫోర్సెస్ ఈక్వల్గా తీసుకుంటున్నాయో అప్పుడు మాత్రమే యూ కెన్ హ్యావ్ అ గుడ్ ఓరల్ హైజీన్ అండ్ గుడ్ ఫోర్సెస్ టు చీవ్ ద ఫుడ్. కాబట్టి స్పేసింగ్ టీత్ ఉన్న వాళ్ళకి బ్రేసెస్ వేయచ్చు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 20-23 years హూ ఎవర్ నాకు ఇప్పుడు బ్రేసెస్ వేసుకోండి డాక్టర్, స్టిల్ ఐ వాంట్ ద బెస్ట్ వన్ అనుకుంటే యూ కెన్ గో విత్ స్మైల్ డిజైనింగ్. ఏదైతే మీ స్మైల్ చక్కగా డిజైన్ చేసి వీ కెన్ గివ్ అల్టిమేట్ బెస్ట్ స్మైల్ ఫర్ యువర్ టీత్. బట్ అది కూడా డిపెండింగ్ అపాన్ ద క్రైటీరియా. ఆ క్రైటీరియాకి మ్యాచ్ అయ్యి దానికి అనుగుణంగా మీ టీత్ ఉంటే మాత్రమే స్మైల్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు. సో నో నీడ్ టు వర్రీ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. స్పేసెస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ప్రతి దానికి మీకు లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. టైం డ్యూరేషన్ కూడా తక్కువతో కూడా చేసుకోవచ్చు. బట్ ట్రీట్మెంట్ షుడ్ ఫాలో అ ప్రాపర్ ప్రోటోకాల్ టు ఆల్ దిస్. పళ్ళు అరిగిపోవడం అంటే జనరల్గా మీరు మన బాడీలో బోన్ ఉంది, ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ అని మనందరికీ తెలుసు. బట్ రాదర్ దెన్ బోన్, ఎనామెల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పార్ట్ అండ్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ బాడీ. సో ఇది చాలామందికి తెలియదు. మన టూత్కి ఉన్న ఎనామెల్ అన్నిటికంటే హార్డెస్ట్ సబ్స్టెన్స్. బట్ స్టిల్ అది ఎందుకు మనంతటా మనమే దాన్ని చేసుకుంటున్నాం అది అరిగేలాగా. యాక్చువల్గా అది అరిగిపోదు. బట్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, సాఫ్ట్ డ్రింక్స్ వల్ల, దీనివల్ల ఏమవుతుందంటే ఆ టీత్ ఇరోజన్ అయిపోతాయి. కొంతమందికి ఏంటంటే డ్యూ టు స్ట్రెస్ ఆర్ ఇన్బిల్ట్ ప్రాబ్లమ్స్ వల్ల దే హ్యావ్ నైట్ టైం గ్రైండ్ చేసేస్తుంటారు. అవుట్ ఆఫ్ స్ట్రెస్, అవుట్ ఆఫ్ యాంగర్, డ్యూ టు మెనీ థింగ్స్ టీత్ గ్రైండింగ్ అవుతుంది. సో అలా ఉన్న స్టేజెస్లో టీత్ అరిగిపోతుంటాయి. దీనికి కూడా వీ హ్యావ్ ట్రీట్మెంట్ కాల్ అప్లయన్సెస్ ఇస్తాం, ఓరల్ అప్లయన్సెస్ టు అవాయిడ్ దీస్ హ్యాబిట్స్ అనమాట. సో యూ కెన్ యూజ్ దోస్ హ్యాబిట్స్ అండ్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బీ సర్టైన్లీ రెడ్యూస్డ్. బట్ యూ నీడ్ టు మెయింటైన్ ది స్ట్రెస్ లెవెల్స్ టు అవాయిడ్ దిస్. సో ప్రతిదానికి వీ హ్యావ్ అ ట్రీట్మెంట్, బట్ స్టిల్ it is in our hands to maintain that treatment protocols. అది ప్రివెన్షన్ అంటే మనకి బాగా హైట్ రెడ్యూస్ అయిపోయి బాగా అరిగిపోయినాయి, ఇంకా అది మనకి అప్లయన్స్తో కూడా సెట్ కావట్లేదు అనుకున్నప్పుడు మనం ఇంటర్నల్గా క్యాప్స్ అంటాం అనమాట. సో టీత్ క్రౌన్స్, సో అవి వేసి మనం హైట్ని రైజ్ చేసుకొని ఎక్కడైతే మనకు అంత డ్రాప్ అవుట్ అయిపోయిందో ఆ హైట్ని అంతా మనం రైజ్ చేసుకొని బిల్డప్ చేస్తాం. సో క్రౌన్స్ వేసుకొని అంత సర్టెన్ హైట్ డెవలప్ చేసుకున్నప్పుడు మనకి జాయింట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ అవుతుంటాయి. సో కొన్ని హెక్టిక్ ప్రొసీజర్స్ ఉంటాయి వేర్ ద కిడ్ కాంట్ కోఆపరేట్, దట్ ఈస్ బిలో 3 years or 4 years. సో వాళ్ళు కోఆపరేట్ చేయలేని ప్రొసీజర్స్లో మనం నైట్రస్ ఆక్సైడ్ సెడేషన్ ఇస్తాము. సో we keep the kids to have a calm, soothed environment to treat them. So it is not recommended in all the times. When we have some long procedures to be done where the kid is uncooperative, we give that. But according to the safety measures, what is the exact protocol, we give that and we treat them. It is not mandatory in all the conditions with unmanageable and uncooperative kids and very young kids. If it is required only, we are going to do the procedures under nitrous oxide sedation. హెల్దీ టీత్ కోసం మనం అందరం హ్యాపీగా స్మైల్ చేయాలి. ఫస్ట్ స్మైల్ చేస్తే హెల్దీ టీత్ ఆటోమేటిక్గా వస్తాయి. సో దట్ ఈస్ యూ నీడ్ టు బ్రష్ ట్వైస్ డైలీ. నేనైతే అందరికి ఇదే చెప్తాను. అండ్ ప్రాబ్లం ముందుగా వస్తుంది వచ్చేకంటే ప్రతి ఇయర్కి ఒకసారి వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ అండ్ యూ హ్యావ్ గో ఫర్ అ రెగ్యులర్ డెంటల్ విజిట్. ఇట్ ఈస్ నాట్ దట్ మ్యాండేటరీ ప్రతిసారి నాకు ఏదో ఒక ట్రీట్మెంట్ చెప్పేస్తున్నారు అందుకే నేను వెళ్ళట్లేదు అనుకోవద్దు. అట్లీస్ట్ యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్. ఎలాగైతే వెహికల్ మనం సర్వీసింగ్కి ఇస్తామో మనల్ని కూడా మనం ఒకసారి సర్వీసింగ్ ఇస్తే ఇట్ విల్ గివ్ యూ మోర్ లైఫ్ అంతే. మనం హౌ వెల్ వీఆర్ మెయింటైనింగ్ ఎవ్రీ ఇయర్ గో విత్ ఎ డెంటల్ విజిట్. ఇఫ్ ఎనీ స్కేలింగ్ నీడ్స్ టు బీ డన్ యూ కెన్ గో విత్ స్కేలింగ్ రాదర్ దెన్ గమ్స్. చాలామందికి స్కేలింగ్ కంటే గమ్స్ ప్రాబ్లమ్ ఉంటాయి బట్ దెన్ ఎవర్ నోటీస్ దట్. సో ఈ అన్నోటిసబుల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, యూ నో దట్. సో మనం దాన్ని ముందుగా అవాయిడ్ చేయాలంటే దాన్ని క్యూర్ దగ్గర వెళ్ళే కంటే ప్రివెంట్ చేసుకునేదానికి ఛాన్స్ ఇవ్వండి. లేదన్నప్పుడు ఖచ్చితంగా క్యూర్ చేసుకోవాల్సిందే. సో ట్రై టు హ్యావ్ యర్ ట్రీట్మెంట్ డన్ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ రాదర్ దెన్ డ్రాగింగ్ టిల్ ద లాస్ట్ స్టేజ్. హెల్త్ ఈజ్ వెల్త్ ఈజ్ అ వెరీ నైస్ ప్రోగ్రామ్. రీసెంట్గా మనకున్న ప్రోగ్రామ్స్ అన్నీ వీ గో విత్ ఎంటర్టైన్మెంట్.
బట్ హెల్త్ ఈజ్ వెల్త్ అనేది హెల్త్ ఈజ్ వెల్త్, అది ఊరికే చెప్పలేదు. సో సిటీ విజన్ వాళ్ళు దే హ్యావ్ ప్రొవైడెడ్ దిస్ అ గుడ్ ప్రోగ్రామ్. Try to watch all the points and whatever specialty doctors are giving advice. Nothing to take or do at home. Most of the procedures అన్ని హోమ్లో చేసేవి కాదు. Kindly visit the certain doctor for certain problem. అది ఏ డాక్టర్ అయితే చేస్తారో ఆ స్పెషాలిటీ డాక్టర్నే విజిట్ చేయండి. అండ్ హెల్త్ ఈజ్ వెల్త్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. Kindly do watch and know the few things what they are tackling in this, so that you will be aware of the problems rather than taking your own treatments at home. And this is Hyderabad Smiles. We offer all the 8 departments in dentistry. We have an endodontist specialty where we treat root canals. We have periodontist where we treat gums. We have pedodontist where we treat kids. And we have orthodontist where we have a braces procedure. And implantologist, we have oral maxillofacial department also. So meeku etuvanti problems unna, you can kindly visit Hyderabad Smiles. You will get a good and perfect treatment with all the specialty treatments. Thank you.